హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు NDC ఛానల్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సిరీస్లో భాగంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నొప్పి ఉంటుందా? కొంతమంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమ్మా ఇంత చెడిపోయిన తర్వాత వచ్చావు, ఈరోజు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అవకాశం లేదే అని మేము పేషెంట్స్తో మాట్లాడినప్పుడు పేషెంట్స్ అంటారు, లేదు సార్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే చాలా నొప్పి అన్నారు, చాలా బాధపడ్డారు, సో అందువల్ల మేము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి భయపడ్డాము, అందుకని మేము రాలేకపోయినా వాళ్ళు మొత్తం పోయింది కదా, మొత్తం పోయి మళ్ళీ వాటి పన్ను తీయాల్సిన అవసరం వచ్చింది, మళ్ళీ దాని పన్ను కట్టించాలి, అన్నీ డబ్బులు ఎక్కువ కదా, వాటి మనీ ఖర్చు ఎక్కువ కదా, ఎక్స్పెన్స్ ఎక్కువ కదా. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్కి వచ్చేద్దాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే నొప్పి ఉంటుందా, ఇలా లేట్ చేయొచ్చా, ఇలా పేషెంట్ బాధపడడం వాళ్ళు కరెక్టేనా అని మాట్లాడితే, ఇప్పుడు ప్రజెంట్ 100లో 99% ఆఫ్ టీత్కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ప్రతి డెంటిస్ట్ నొప్పి లేకుండానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి కావాల్సింది ఏంటంటే ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్లో డాక్టర్ పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసినట్టు, సో ప్రాపర్ యాంటీబయాటిక్ కవరేజ్లో యూస్ చేస్తూ వాటికి ప్రాపర్ లోకల్ అనస్థీషియాతో స్టార్ట్ చేసి పేషెంట్ డాక్టర్తో ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అప్పుడు మీకు పెయిన్ రాదు. కొంతమంది నెగ్లిజెన్స్గా వేయండి చేయండి, డాక్టర్ ఏమనుకుంటారు, మీ డాక్టర్ ఏమనుకోరు, వాళ్ళు మీ ఫ్యామిలీ డెంటిస్ట్, ఎవ్వరు ఏమీ అనుకోరు, వాళ్ళకి క్లియర్గా ఇన్ఫార్మ్ చేయండి, ప్రాపర్గా మత్తు ఎక్కిందా, తిమ్మిరి ఎక్కిందా, వాటికి నమ్నెస్ అయిందా అని డాక్టర్ అడిగినప్పుడు దాన్ని గమనించండి. ఎప్పుడైతే పేషెంట్ సైడ్ నుంచి కన్ఫ్యూజ్ అయ్యో భయపడో మీరు అక్కడ ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు, ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మత్తు ఎక్కకపోయినా కొన్నిసార్లు లోయర్ పళ్ళకి కింద పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు అనస్థీషియా ఇచ్చినప్పుడు సగం నాలుగు తిమ్మిరి అయిందా, హాఫ్ టంగ్ నమ్నెస్ అయిందా అని అదే పనిగా మేము అడుగుతాం. కొంతమంది అవ్వలేదు, అయ్యింది, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్స్ అవన్నీ కొంతవరకు మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చెప్తే అక్కడ ప్రాపర్గా అనస్థటైజ్ అయితే 100% అక్కడ నీట్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి పెయిన్ లేకుండా మీ ఎండోడాంటిస్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ పర్ఫెక్ట్గా చేస్తారు. దాంట్లో కూడా ఇప్పుడు ఇంకా కూడా ఏవైతే ఉన్నాయో అప్పటికి కూడా కొంతమందికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినప్పుడు పెయిన్ మాయలుగా అనస్థీషియా ఇచ్చిన తర్వాత కూడా పెయిన్ ఉన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే మీరు ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేస్తే ఇంకొక 1 day or 2 days మీరు యాంటీబయాటిక్ కవరేజ్ యూస్ చేసి తర్వాత మీరు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంకొక సిట్టింగ్ రమ్మంటారు అనమాట. ఆ విధంగా పెయిన్ అవాయిడ్ చేస్తారు. కానీ ఒక పేషెంట్ అరుస్తున్నా పెయిన్ ఉన్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఎవ్వరూ ఉండరు. అదంతా మీ మిత్, మీరు అనుకుని తప్పుగా అనుకుంటున్నారు అంతే. సో ఇంకా మీకు అడ్వాన్స్డ్ ఏమున్నాయి, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో పెయిన్ లేకుండా వన్స్ అక్కడ మీ క్యావిటీ ఓపెన్ చేసేసిన వెంటనే లేజర్ మీకు ప్రాసెస్ చేస్తారు. లేజర్తోనే సగం పల్ప్ అంతా నెక్రోడైజ్ అయిపోతుంది, దాంతోనే బర్న్ చేసేసి ఆడి పెయిన్ అనే కాన్సెప్ట్ లేకుండానే ఉంటుంది. కొంతవరకు అప్పటికి కూడా పెయిన్ ఉందంటే ఇంట్రాపల్పల్ ఇంజెక్షన్ ఇస్తారు, ఇంట్రాపల్పల్ అనస్థీషియా ఇస్తారు. ఇవన్నీ ఇంజెక్షన్లు పెయిన్ అనండి అస్సలు పట్టించుకోవద్దు. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ డెంటిస్టులు కానీ అందరు కానీ ఇప్పుడు అందరూ కూడా ముఖ్యంగా ఎండోడాంటిస్ట్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ చేయాల్సింది ఎండోడాంటిస్ట్. మీ ఎండోడాంటిస్ట్ని ఒక్క మాట అడగండి, ఎలా నాకు పెయిన్ ఉంటుందా ఫస్ట్ మాట్లాడండి, మీ ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఆడేం చేస్తారో ఏంటో వాళ్ళు ఏమనుకుంటారు ఉండదు. సో ఫైనలీ బాటమ్ లైన్, ఈ వీడియోకి సంబంధించింది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నొప్పి ఉంటుందా అంటే 95% అనుకోండి నొప్పి ఉండదు ఎవరికి. ఆ 5% కూడా కమ్యూనికేషన్ లోపం వల్ల, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, లేదా ప్రాపర్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకపోవడం వల్ల, లేదా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల, సో వీటి వల్ల ఉంటుంది అంతే. సో మీకు ప్రాపర్గా మెసేజ్ రీచ్ అయిందని అనుకుంటున్నాను. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు దానికి ఆన్సర్స్ చెప్తాను. థ్యాంక్ యూ.